ఇప్పుడు సంత ఎంట్రన్స్లోకి వచ్చాను. కొత్తగా అక్కడ షెడ్ కట్టారు, గతంలో లేదు అది. రోడ్డు కూడా వేసినట్టున్నారు నీట్గా. అవుట్ అనుకుంటా అది. ఇన్నేమో అది చూడండి. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్తున్నాం. ఇక్కడున్న ఎద్దులన్నీ రేట్లు వాటి ధరలు నేను చెప్తాను. రైతులు చెప్తే కొంతమంది ఇంట్రెస్ట్ చూపారు, ఎందుకంటే అమ్ముడు పోతాయి అని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపారు. అన్న ఎంత చెప్తున్నారు అన్న ధర? 45,000. ఏ ఊరు నుంచి వచ్చారు? గామల్పాడు. ఎన్ని పళ్ళు వేసినాయి? 3 జతలు. మీ ఫోన్ నెంబర్ చెప్తారు, రైతులు కావాలంటే కొనుక్కుంటారు. ఇక్కడే అమ్ముడు పోద్దా? 9640 515976. మీ పేరండి? నాగుల్ షరీఫ్ గారు. ఇవి బాగున్నాయి అన్న. అన్న ఎంత చెప్తున్నారన్న ఇవి? ఫ్రెండ్స్ ఇవి అన్న ఎంత చెప్తున్నారు? ఇవి 2 లక్షలు. మామూలుగా అది ఎవరు వెళ్తున్నా. ఫ్రెండ్స్ ఇవి 2 లక్షలు చెప్తున్నాడు అంట అన్నాయి. బాగున్నాయి సైజు, మీకు నేను చూపిస్తాను. 2 లక్షలు. ఏ ఊరి నుంచి వచ్చారన్న మీరు? దాచేపల్లి. మీ ఫోన్ నెంబర్ ఉందా లేదా? ఫోన్ నెంబర్ చెప్తే రైతులు చూసి కొనుక్కుంటారు. అటుందా? ఫోన్ నెంబర్ చెప్తే రైతులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు అనమాట. మీకే ఫోన్ చేస్తారు. 729 320 71 48. ఇక్కడ పాలపళ్ళ దూడలు అయితే ఉన్నాయి. సో ఇవి రేట్ అడుగుదాం రైతు చెప్తే. బాబాయ్ ఎంత చెప్తున్నావు బాబాయ్? 85. పాలపళ్ళే కదా? ఫ్రెండ్స్ ఈ బాబాయ్ గారు పశువుల సంతకి ప్రతి గురువారం వస్తారు, ఎంట్రన్స్లో ఉంటారు. మంచి మంచి దూడలు తీసుకొస్తారు. ఈ బాబాయ్ గారిని గుర్తుపెట్టుకోండి. సో మీకు కావాలంటే సాగు అలవాటు ఉందా బాబాయ్? సాగు అలవాటు ఉందా? అరక్కపోయాయి. మీ ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? ఫోన్ నెంబర్ తెచ్చుకుంటే వీటిని 15,000 మంది చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ అమ్ముడు పోలేదనుకో, రైతులే నీకు డైరెక్ట్గా ఫోన్ చేసి మీ ఇంటికి వచ్చి కొనుక్కుంటారు. అందుకోసమే నేను తీస్తున్నా. తెచ్చుకో, నంబర్ తెచ్చుకో. ఫ్రెండ్స్ ఇవి నేను చూపిస్తాను నీట్గా. పాలపళ్ళ దూడలు ప్రతి గురువారం తెస్తారు ఈ బాబాయ్ గారు. మంచి మంచి దూడలు తీసుకొస్తారు. ఎంట్రన్స్లోనే ఉంటారు, సంత ఎంట్రన్స్లోనే ఉంటారు అనమాట. బ్యాక్ సైడ్ తీస్తాను. సో అరకు కూడా కొంచెం అలవాటు ఉందంట. దాచేపల్లి గురజాలకి దగ్గరలోనే ఉంటుంది. దాచేపల్లి అనే ఒక టౌన్, అక్కడ నుంచి వచ్చారనమాట. సో ఇక్కడ ఒక జత ఉంది. సో రైతులు ఉన్నారో లేదో తెలుసుకుంటాం. బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? 1,25,000. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? గురజాల్. మీ ఫోన్ నంబర్ చెప్పండి. 98 85 84 59 58. రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా? 1,25,000 కదా ఫ్రెండ్స్? ఇవి 1,25,000 రూపాయలు ఈ బాబాయ్ గారు తెచ్చారు. సో మీరు కావాలంటే కొనుక్కోండి. సో బ్యాక్ సైడ్ తీస్తాను, మీకు నేను చూపిస్తాను. నా ఫోన్ అయితే ప్రాబ్లం ఉంది. సో సరిగ్గా క్లారిటీగా వస్తాయో లేదో నాకు తెలీదు, కానీ నేనైతే తీస్తున్నాను. క్లారిటీ లేకపోతే తిట్టుకోకండి. సో ఇటువైపు వెళ్ళడానికైతే మనకి ప్లేస్ లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాలపళ్ళ దూడ అయితే ఉంది, బట్ యజమాని అయితే లేరు. సో అన్న ఎంత చెప్తున్నారన్న అవి? ఐడియా ఉందా? లేదు. సో ఇవి కూడా వెళ్తున్నాయి. అన్న ధర ఎంత చెప్పారన్న ఇవి? 1,25,000. 1,25,000 చెప్తున్నారంట ఇవి. సో పొలం వైపు వెళ్తున్నాయి అక్కడ పరీక్షించడానికి.
ఏ బుజ్జి దూడ. ఈ తాతగారు ధర చెప్పరు, అందుకే నేను ఇటు వెళ్ళను అనమాట. బాగుంది దూడ. సో ఇక్కడ ఒక జత ఉన్నాయి. బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? బాబాయ్ వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ మంచి సైజు కోడి దూడ అయితే ఉంది. అన్న మీదేనన్నా? చాలా సైజు బాగుంది. ఇది ఒక్కటే ఉంది, బట్ యజమాని లేరు. ఇక్కడ ఒక జత పాలపళ్ళ దూడలు ఉన్నాయి. బాబాయ్ మీవేనా బాబాయ్? ఎంత చెప్తున్నారు? 85,000. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఇనపరాస్పల్లి. మీ ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. 77 31 84 22 30 30. 85,000 రూపాయలు. రైతులు ఫోన్ చేస్తే అమ్ముతారా ఫ్రెండ్స్? ఇవి 85,000 రూపాయలు మీకు నేను చూపిస్తాను. సో రైతు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. బాగున్నాయి అన్న. అరకు అలవాటు ఉందా? అరకు అలవాటు ఉందా? అరకపోయాయి. ఓకే. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక దూడ ఉంది, యజమాని లేరు. అన్న మీదేనా? ఎంత చెప్తున్నారన్న? 60,000 రూపాయలు. ఏ ఊరు నుంచి వచ్చారు? మాడుగుల. ఫోన్ నెంబర్ చెప్తారు, రైతులు కొనుక్కుంటారు. ఇక్కడే అమ్ముడు పోద్దా ఫ్రెండ్స్? ఇవి 60,000 రూపాయలు చెప్తున్నారు. మాడుగుల నుంచి వచ్చారనమాట బాబాయ్ గారు. 95 05 66 71 20. ఇవి పెద్ద ఎద్దులు బాగున్నాయి. ఎద్దులు అమ్మా ఎంత కమ్మారు బాబాయ్? 2 లక్షలకి అమ్మారంట ఆ జత. సో ఇక్కడ కూడా పాలపళ్ళ దూడలు ఉన్నాయి. సో ఇటు కూడా దూడలు ఉన్నాయి అన్నమాట. చూద్దాం. చూడండి కోడి దూడలు బాగున్నాయి. సో ఇటు కూడా బాగుంది జత. సో యజమానులు అయితే లేరు మనం రేట్ అడగడానికి. అన్న ఇవి అమ్ముడిపోయాయా? అన్న అమ్ముడిపోయాయా? ఫ్రెండ్స్ లోపల బాబాయ్ మీవేనవి? ఎంత చెప్తున్నారు? ఒకటి 45,000. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? వినుకొండ. మీ ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఉంటే రైతులు మీకు నేరుగా ఫోన్ చేస్తారు. ఇక్కడ అమ్ముడు పోలేదనుకో యూట్యూబ్లో చూసి కొనుక్కుంటారు అనమాట. ఫ్రెండ్స్ ఇది 45,000 రూపాయలు చెప్తున్నారు. సో వినుకొండ నుంచి వచ్చారు, రైతు ఫోన్ నెంబర్ తెచ్చుకోలేదు. సో ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్తే చాలా జతలు అయితే ఉంటాయి. ఇది ఛానల్, యూట్యూబ్ ఛానల్ మంచివాడు యూట్యూబ్ ఛానల్. బాబాయ్ ఎంత చెప్తున్నా బాబాయ్? 1,35,000. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నైజాం. అంత దూరం నుంచి వచ్చారా? పక్కనేనా? మీ ఫోన్ నెంబర్ ఉందా? చెప్పండి. ఫోన్ నెంబర్ ఉంటే రైతులు కొనుక్కుంటారు. ఇక్కడ అమ్ముడు పోలేదనుకో చక్కగా చాలామంది చూస్తారు, 15,000 మంది చూస్తారు అలాగా. ఫ్రెండ్స్ ఇవి చాలా సైజు ఉన్నాయి. ఎంత ఉంటాయి బాబాయ్ సైజు? ఇవి 3 మూరలు ఫ్రెండ్స్, 3 మూరలు ఉంటాయంట. సో నాకు వెనక వైపు వెళ్ళటానికి ఇవి తంతా ఏమని భయం వేస్తుంది. ఎప్పుడు వచ్చా నారాయణ? నేను వస్తానంట. 3 మూరలు ఉంటాయంట. సో బాబాయ్ గారి ఫోన్ నెంబరు నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. చూడండి ఇప్పుడే అటు వెహికల్ వచ్చింది, ఇంకా మనం వెళ్ళటానికి లేదు అటు తీయడానికి. ఇది కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు ఛాన్స్ ఉంటుంది. చెప్పు బాబాయ్. 38.
ఫ్రెండ్స్ ఇదిగో ఫోన్ నెంబర్ ఇస్తున్నా 81 25 84 88 38. సో మీ పేరండి? కృష్ణయ్య గారు. ఓకే. అరకా బండి అలవాటు ఉందా బాబా? బాగున్నాయి సైజు. ఫ్రెండ్స్ ఈ జత వెళ్తున్నాయి, బయటికి వెళ్తున్నాయి. సో ఎంత ధర అడుగుదాం. బాబాయ్ ఎంత బాబాయ్ ఇవి ధర ఎంత చెప్తున్నారు? లేరా వెనక్కి వెళ్ళిపోయారు. బాబాయ్ ధర అని చెప్తున్నారు బాబాయ్ ఇవి. సో బేరం జరుగుతుంది. ఎవరు చెప్పట్లేదా? స్వామి ఎంత చెప్పారు? స్వామి ఎంత చెప్పారు ధర? 1,35,000 చెప్పారు స్వామి. 1,18,000 వరకు అడుగుతున్నారు. బేరం అట్లా నడుస్తుంది. వాళ్ళైతే మిరియాల, వీళ్ళైతే చెన్నైపాలెం. మిరియాల ఫ్రెండ్స్ ఇవి 1,35,000 చెప్తే 1,18,000 అమ్ముతున్నారంటే ఈ బాబాయ్ గారు చెప్పారు. సో కొంతమంది రేట్లు చెప్పరన్నమాట. తాతయ్య బాగున్నారా? నేను వస్తాలే. సో ఇప్పుడే బాగున్నాయి ఇవి, చాలా బాగున్నాయి జత. ఇవి కూడా చాలా బాగున్నాయి జత. ఇది పాలపళ్ళ దూడ అన్న. మీదేనా? ఏ ఊరు నుంచి వచ్చారు? చిలకలూరుపేట. ఎంత చెప్తున్నారన్న? 35,000 రూపాయలు. అరకలవాటు ఉందా? అరకలవాటు. పాలపళ్ళు మీద ఉందన్న? మీ ఫోన్ నెంబర్ ఉందా? తెలియదన్న. అవునా? ఓకే. ఫ్రెండ్స్ ఇది రైతు ఫోన్ నెంబర్ అయితే లేదు. 35,000 రూపాయలు చెప్తున్నారు. సో ఇక్కడ అరకుకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. తాతయ్య గారు రోజు తీసుకొస్తారు. ముళ్ళు కర్రలు, మేడి ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. అవి జత ఎంతో తెలియదు అన్న. ఇవి జత ఎంత అన్న? 300. జత 300 అంట ఫ్రెండ్స్. అవి జత 300 రూపాయలు అంట. మేడి ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. నాన్నగారు రావట్లేదు ఇప్పుడు? లేదన్న, కాలేజీకి వెళ్తున్నా, సెలవులు లేవు. సో ఇటువైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళినా ఉంటాయి, ఇటువైపు వెళ్ళినా ఉంటాయి అన్నమాట జతలు. సో మనం లోపలికి వెళ్తాం. బాబాయ్ ఎంత చెప్తున్నావు? బాబాయ్ ఎంత చెప్తున్నావు? నిన్ను మర్చిపోతే ఎలాగా? తెస్తున్నావా ఎద్దులు? ఓకే. సో ఇటువైపు కూడా వెళ్దాం. ఇవి కూడా కొంచెం సైజు బాగానే ఉన్నాయి. బాబాయ్ ఎంత చెప్తున్నావు బాబాయ్? 1,25,000. ఏ ఊరు నుంచి వచ్చారు? నడికుడి. ఫోన్ నెంబర్ ఉందా చెప్తారా? చెప్పండి. 97 04 18 70 27. అరక బండి అలవాటు ఉందన్న ఫ్రెండ్స్. ఇవి అరక బండి అలవాటు ఉంది, మంచిగా తోలుతాయంట. సో రైతు ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను, కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. బ్యాక్ సైడ్ కూడా మీకు నేను చూపిస్తాను. ఈ కోడి దొడలేదు. బాబాయ్ ఎంత చెప్తున్నావు? బాబాయ్ ఎంత చెప్తున్నావు? 90,000 రూపాయలు చెప్తున్నారు. బండి అరకు అలవాటు ఉందా? మీ ఫోన్ నెంబర్ తెచ్చుకున్నారా? లేదు. 90,000 రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇవి
బండి అరక అలవాటు ఉందన్నమాట. అయితే ఫోన్ నెంబర్ తెచ్చుకోలేదు రైతు. అక్కడ కూడా ఒక పెద్ద జత ఎద్దులు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. బాగున్నాయి ఇవి జత. రైతు లేరు, యజమాని కూడా లేరు మనం ధర చెప్పడానికి. నేను ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను. చాలా బాగున్నాయి ఎద్దులు. సో రైతులు ఉంటే మనం అడగటానికి బాగుండేది. ఈ జత రైతులు ఎవరూ లేరు, చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి కొమ్ములు కూడా ఎంత షార్ప్గా ఉన్నాయో. సో బాబాయ్ మీవేనవి? అవునండి, నాదే ఛానల్. చూస్తున్నారా? ఉపయోగపడుతున్నాయా మీకు? ఉపయోగపడుతున్నాయా వీడియోలు? దొరకలేదు. ఏమి మీరు ఎద్దులు కొనాలనుకున్నారు? దూడలు అక్కడ ఉన్నాయి కదా, సాగిని 85,000 చెప్తున్నారు. ఉన్నాయి అక్కడ. ఇప్పుడు అడిగితే ఒకళ్ళు చెప్పారు బాబాయ్ 85,000 చెప్పారు, సాగిని ఉన్నాయి అని చెప్పారు. మరి అక్కడ వెళ్ళండి, దొరికే ఛాన్స్. సో బ్లాక్ కలర్ ఇది. కోడిదోడు ఇది బాగుంది. మీదేనా బాబాయ్? రైతు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒంగోలుకి ఎత్తా అనుకుంటేది. లేరంట రైతులు. సో ఇది బ్లాక్ అండ్ వైట్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కొంచెం ఏజ్డ్ అనమాట. కోడి దూడలు అయితే లేదు. ఇది బాగుంది, పెద్ద సైజు. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా రెండు భారీ సైజుగా ఉన్నాయి, చాలా హైట్. ఇవి కూడా బాగున్నాయి. ఇది ఎంత చెప్తారో తెలియదు ధర, అడుగుదాం. బాబాయ్ ఎంత చెప్తున్నారు? బాబాయ్ ఎంత చెప్తున్నారు? 120 ఫ్రెండ్స్, ఇవి 120 చెప్తున్నారు. ఏ ఊరి నుంచి వచ్చారు బాబాయ్? చెన్నైపాలెం. ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 79 95 68 03 95. ఫ్రెండ్స్, రైతులు కావాలంటే మీరు కొనుక్కోండి. బాబాయ్ గారు ఫోన్ నెంబర్ చెప్పాను. 1,20,000 రూపాయలు చెప్పారు. మనం లోపలికి వెళ్దాం. సో ఇక్కడ బేరం అయితే జరుగుతుంది, మనం వీళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. చూడండి, ఇవి అంతా పెద్ద పెద్ద సైజు ఎద్దులు ఉన్నాయి. చిన్న స్కూల్కి వెళ్తున్నావా సెలవులా? సో ఇక్కడ అన్నీ ఎద్దులు కోడిదూడలు అన్నీ కట్టేశారు. కొన్ని వందల జతలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి కోడిదూడలు, ఇవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. అడుగుదాం ధర. మంచివాడు అన్న, ఇవి అడిగానా నేను అంతకుముందు? ఇవి ఎంత చెప్తున్నారు? 1,10,000. చాలా బాగున్నాయి కోడిదూడలు. ఎన్ని పళ్ళు వేసినాయి అన్న? ఫోన్ నెంబర్ చెప్పండి. 9989334079. ఫ్రెండ్స్, ఇవి బాగున్నాయి. బండి అరక అలవాటు ఉందన్న? బండి అరక అలవాటు ఉందంట ఫ్రెండ్స్.
ఈ బుడ్డితోటి నన్ను పొడవాలని చూస్తుంది. దొంగ మొక్క ఉంది. ఆహా ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఇంకొక జత కూడా తెచ్చారు. 1,20,000 కదా చెప్పింది మీరు? 1,20,000 కదా? 1,10,000 ఓన్లీ 10. సో ఈ జత 1,10,000 రూపాయలు చెప్పారు. కోడి దూడలే బాగున్నాయి. ఎన్ని పళ్ళు వేసినాయి అన్న? 6 పళ్ళు మీద ఉన్నాయంట. సో ఇవి కొన్ని ఏజ్డ్ అనమాట. అక్కడ కొన్ని ఆవులు కూడా ఉన్నాయి. మంచివాడు వంట కొట్టండి. సో ఇక్కడ కూడా ఒక జత ఉన్నాయి. ఇంకా చాలా టైం అయింది, నేను ప్రైస్ అడగకపోవచ్చు. ఇవి చాలా బాగున్నాయి. బాబాయ్ ఎంత చెప్తున్నారు బాబాయ్? ఓకే 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 ఫ్రెండ్స్, ఇవి సుడులు చూసుకుంటున్నారంట. సో కొనుక్కునే వాళ్ళు సుడులు చూసుకుంటున్నారు అనమాట. అందుకోసం మనం వాటిని కదిలించకూడదు. సో ఇంక మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక జత ఉన్నాయి ఎద్దులు. ఇవి చాలా హైట్ ఉంది. సో ఆ జత వెళ్ళిపోతున్నాయి. చూడండి, ఇవి చాలా బాగున్నాయి. సైజు చాలా హైట్ ఉన్నాయి. ఎంత చెప్తారో చూసుకుందాం. అన్న ఇవి ఎంత చెప్తున్నారు అన్న? 1,50,000. ఎంత సైజు ఉన్నాయి ఇవి? 58 ఉన్నాయి. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? చెన్నైపాలెం. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9391934724. ఓకే ఫ్రెండ్స్, రైతులు ఎవరన్నా కావాలంటే కొనుక్కోండి. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను. చాలా బాగున్నాయి. బండి అరకు అలవాటు ఉందన్న? చూడు మాట్లాడు, నీ అమ్మ ఊరకన్నా సోజు మాట చెబుతుంటావు. సోజు ఎవరని చెప్పినా కానీ చూడు వస్తున్నాడు. ఫ్రెండ్స్ ఇది భలే ఉంది. హైట్ చాలా హైట్ ఉంది. 58 ఉంటుంది కదా బాబాయ్? 60 ఉంటుంది. 61. ఫ్రెండ్స్ ఇది 61 ఉందంట. ఒకటే తెచ్చారు బాబాయ్ గారు. వెళ్తున్నారు. రేట్ అడుగుదాం, ఇఫ్ పాసిబుల్ చెప్తారు. దీనికోసం చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అన్న ఎంత చెప్పారన్న ధర? 1,05,000 రూపాయలు చెప్పారంట. ఇది ఫోన్ నెంబర్ ఉందన్న? లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద ఎద్దులే ఉన్నాయి. ఇది ఒకటే. ఈ జత బాగున్నాయి. కోడి దూడలు, పాలపళ్ళ దూడలు బాగున్నాయి. బట్ రైతు అయితే లేరు ఇక్కడ మనం అడగటానికి. సో ఇంక ఇవన్నీ కూడా చూడండి, అన్నీ పెద్దవే. కోడి దూడలు అయితే లేవు, సైజ్ తక్కువ అయితే లేవు. అన్నీ పెద్ద పెద్ద దూడలే వచ్చినాయి, పెద్ద పెద్ద ఎద్దులు వచ్చినాయి. లైవ్ కాదండి, మామూలు ఎడిట్ చేసి పెడతాం. వస్తున్నా.
ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరు? చిన్నగార్లపాడు. ఎంత చెప్తున్నారు అవి? 1,45,000. ఫోన్ నెంబర్ ఉందా మీది? చెప్పండి. 99 59 57 21 58. బండి అరకు అలవాటు ఉందన్న. ఎన్ని పళ్ళు వేసినాయి మొత్తం? ఫ్రెండ్స్, రైతు ఫోన్ నెంబర్ ఇచ్చాను, మీరు కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి కొనుక్కోవచ్చు. బ్యాక్ సైడ్ చూపిస్తాను. బాగున్నాయి ఎద్దులు. అన్ని పనులు చేయగలను. ఓకే. మీవేం చెప్తున్నారన్నా? మీవి 90,000 రూపాయలు చెప్తున్నారు. ఇవి బండి అరకు అలవాటు ఉందా? ఫ్రెండ్స్, ఇవి 90,000 రూపాయలు చెప్తున్నారు. సో వీళ్ళు కూడా రైతు సోదరులే. ఏ ఊరి నుంచి వచ్చారన్న మీరు? ఇవేనా మీ జత? ఎంత చెప్తున్నారన్న? 1,05,000 రూపాయలు. ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? జోలకల్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీ ఫోన్ నంబర్ 95 73 24 80 62. ఓకే. బండి అరకు అలవాటు ఉందన్న? కొంచెం ఇటు అనండి, కొంచెం ఇటువైపు అనండి. ముందుకని అటువైపు అప్పుడు ఓకే, సరిపోతుంది. ఎన్ని పళ్ళు వేసినాయి అన్నవి? 6 పళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఇవి కూడా ఒక జతను. ఇప్పుడు ఇవి ఇప్పుడే వచ్చినాయి బండిలో. వీళ్ళంతా రైతు సోదరులు, సంతకు వచ్చారు. ఈ జత చాలా బాగున్నాయి, సైజు మంచి సైజు ఉంది. లేట్గా వచ్చినాయి కదా. ఫ్రెండ్స్, 3 తెచ్చారు. దేనికి సెట్ అయితే అది తీసుకుంటానికి రెడీగా ఉన్నాను. బాగున్నాను. ఫ్రెండ్స్, ఈ బాబాయ్ గారు 3 తీసుకొచ్చారు ఎద్దులు. ఈ రెండిటికి జత కలిపారు, దీనికి ఇంకా జత కలపలేదు. ప్రజెంట్ భయానా ఇచ్చారు, బేరం జరుగుతుంది. బాగున్నా అన్న. సో 1,15,000 రూపాయలు ప్రెసెంట్ అడిగారు రైతులు. సో వాళ్ళు ఇస్తారో లేదో మనకు తెలియదు అన్నమాట. రండి, అమ్మారా? ఎంతకు అమ్మారు? 74,000 రూపాయలు. ఏ ఊరు వాళ్ళు కొనుక్కున్నారు? బొబ్బూరు. ఏ మండలం అన్నది? పెద్దారెడ్డి మండలం, ప్రకాశం జిల్లా. అంత దూరం నుంచి వచ్చారు. ఎంత చెప్తే ఎంత కొన్నారు మీరు?
80,000 చెప్తే 65 కొన్నారు. 74,000 కొనుక్కున్నారు. దీనికి జత మీరు చూసుకుంటారు. ఆహాహా. సో వీళ్ళంతా రైతు సోదరులు అనమాట. ఈ అన్నయ్య తీసుకొస్తే వీళ్ళు కొనుక్కున్నారు. చెప్పారు ఇవి? ఫ్రెండ్స్ ఇవి 1,15,000 రూపాయలు చెప్పారు. బండి అరకు అలవాటు ఉందా? ఫోన్ నంబర్ ఉందా చెప్పు. 97 05 44 36 53. ఓకే. ఫ్రెండ్స్ ఇవి 1,35,000 రూపాయలు చెప్తున్నారంట. బానిస. ఫోన్ నంబర్ చెప్పన్నా. 87 90 52 84 70. బండి అరకు అలవాటు ఉందా? ఫుల్ గ్యారెంటీ. బానిస ఏమో జాతి ఏమో. ఈ ఎద్దుల జాతి పేరా బాబాయ్? బాగున్నాయి ఎద్దులు. అన్న ఎంత చెప్తున్నారు అన్న? 1,45,000. ఏ ఊరు నుంచి వచ్చారన్న? వినుకొండ. ఫోన్ నంబర్ ఉందా? ఫోన్ నంబర్ చెప్పండి. 93 90 46 33 19. ఛానల్ తీసుకో.